అలానే ఇక్కడ చూడండి, డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కిల్డ్ యాజ్ ట్రంప్స్ డెడ్ లైన్ టు ఓపెన్ హార్మోస్ స్ట్రైట్ లూమ్స్. ట్రంప్ 48 గంటలు ఇచ్చాడు మొన్న, 48 గంటల లోపల హార్మోస్ స్ట్రైట్ ఓపెన్ చేయండి లేకపోతే మీ పని చెప్తానని. ఈ టైంలో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయాడు, చంపేశారు. సో హార్మోస్ స్ట్రైట్ ప్రతిరోజు న్యూస్లో ఉంది కదా, కానీ దాని గురించి చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేనైతే ఇప్పటికి హార్మోన్స్ మీద 4-5 వీడియోలు పెట్టాను లాస్ట్ 1 month నుంచి, మరి దాని మీద ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కానీ దాన్ని కూడా చూడరు. అదే ప్రాబ్లం. అదే ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి తెలిసి ఏం చదవాలి ఎలా చదవాలని, కానీ సరిగ్గా చేయమన్నమాట. అక్కడే బేసిక్గా ట్రబుల్స్ వస్తున్నాయి, అక్కడే బేసికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రిపేర్ వెల్ అండ్ డూ వెల్. దానికి ఫస్ట్ స్టెప్ బేసిక్స్ నేర్చుకోవడం, సెకండ్ స్టెప్ మనం పూర్తి స్థాయిలో న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం. ఇప్పటి నుంచి మన నోట్స్ మనం కొంచెమైనా రాసుకోవాలి. మొత్తం నోట్స్ రాయడానికి టైం లేదు మ్యామ్ అంటే కొద్దిగానే నోట్స్ రాసుకోవాలి, అలవాటు అవుతుంది. మూడో స్టెప్, అంతకంటే ఇంపార్టెంట్ స్టెప్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. వాట్ ఈస్ దిస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, బాగా పాఠాలు నేర్చుకోవాలి, సిలబస్ అయిన తర్వాత పరీక్షలు రాయాలనుకుంటారు. అలా అయితే కాంపిటేటివ్ వరల్డ్లో కష్టం. కాంపిటేటివ్ వరల్డ్ ఏంటి తెలుసా, ఇంకొక టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఎప్పుడూ పుస్తకాలు చదవటమే కాదు, క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ కాన్సెప్ట్ నేర్చుకుని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయడం అనమాట. ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వస్తుందో ఆ కాన్సెప్ట్ని బాగా నేర్చుకుని ఆ తర్వాత ఆ కాన్సెప్ట్లోంచి మనం ఇవాల్వ్ అవడానికి ట్రై చేయడం అనమాట. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు.